నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనము. తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్టు నిన్ను హెచ్చించుతారని ఆయన సెలవిచ్చినట్లు నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందివని యెహోవా ఈ దినమున ప్రకటించెను అని వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ రాత్రి ప్రార్థన చేసి విశుద్ధులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడు అయినప్పుడు దేవుడు ఈ వాగ్దానం చేయించారు. అన్నీ చూడండి. అవునండి, దేవుడిని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనల్ని మరి మనల్ని అందరికంటే కూడా తాను జనులందరికంటే కూడా కీర్తిగంత పెరుగులున్నట్టు మనం చేస్తానని నేర్చేస్తానని అంటున్నారు అనమాట. మనం దివారాత్రి ప్రార్థన చేస్తున్నాం, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. మరి బైబిల్ అయితే పూర్తిగా రాస్తానండి. దేవుని దయ వల్ల 3 సంవత్సరాలు పట్టిందన్నమాట. ఇంకా మరి ధ్యానిస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, మరి ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం కాబట్టి మన దేవుడు మనల్ని ఇచ్చేస్తానంటున్నారు. భూమి మీద ఉన్న సమస్త జనులకంటే ఇచ్చేస్తానంటున్నారు. నిజుడైన యెహోవాను ప్రతిష్ఠిత జనమై ఉన్నామంటున్నారు అనమాట. నన్ను ప్రేమించేవారు నేను ఆస్తికతలు చేస్తాను అంటున్నారు. న్యాయ విధులను మరి న్యాయములను అనుసరించి మరి వారు నడుచుకున్న వాళ్ళ నీతి నుంచి నడుచుకునే వారందరూ కూడా ధన్యులు అంటున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే కొట్లు దాంతో నిండుతాయంటే వాళ్ళ కొట్లు. మరి కొత్త దశరం కొత్తగా తైలము గానుగా పొర్లి పారిపోద్ది అంటున్నారు అన్నమాట. ఇంకా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది అన్నారు ఎప్పటికి కూడా. ఇంకా మహోన్నత చోట మనం నివసిస్తున్నాం కాబట్టి సరస్సుకు నేను విశ్వస్తున్నాం కాబట్టి సైనికులుగా అధిపతి యెహోవా మనకు తోడుగా ఉంటా అంటున్నారు. యాకోబుకు దేవుడు మనకు ఆశ్రయమే ఉంటా అంటున్నారు. నేను ఏమాత్రం నేను ఎన్నడూ ఎరవైనా అని అంటున్నారు. ఇంకా మన నుండి సర్వరోగం తొలగించేసి మరి ఎరిగిన ఐగుప్తులను కఠినమైన క్షయవ్యాధులను నేను దూరపరుస్తాను అంటున్నారు అన్నమాట. విశ్వాస ప్రార్థన ఆరోగ్యం స్వస్థపరుస్తుంది అంటున్నారు అన్నమాట. అతను పాపం చేసిన అయితే పాప క్షమణ అంటున్నారు. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చుటకు సమర్థుడిని రూఢికి విశ్వసించి విశ్వాసం వల్ల మనం బలం పొందాలన్నమాట. రాబో కాలం ముందు నీకు మేలు కలుగుద్ది అంటున్నారు. నమ్మిక మాత్రం మంచమన్నారు. నీ పిల్లలు తిరిగి స్వదేశానికి వచ్చేదారు అంటున్నారు. ఇది యెహోవా అంటున్నారు. ఇంకా మీరు అన్ని జనులు ఎలాగ శపాస్పదమై ఉంటారు. మేము భయపడద్దు, ధైర్యంగా తెచ్చుకోండి, మేము నేను చరణం చెరి విడిపిస్తా అంటున్నారు. నిత్యంగా నీ దుర్దశ నువ్వు మరుస్తావు, దాటిపై నీరు జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు జ్ఞాపం చేసుకుంటావు. నిన్ను సమస్త జనుల కంటే నేను కీర్తికత కళ్ళని ఇచ్చేస్తాను. దీర్ఘైతే నా రక్షణ చూపిస్తాను. నీ ప్రభువైన సెలవిచ్చినట్లు నువ్వు బతికినట్టు నీలో జీవత్త రప్పిస్తాను. నీ సహాయం చేయటికి ఆయన ఆకాశం నుండి వస్తాను అంటున్నారు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదన్నారు. దేవుని సమస్త సాధ్యం అంటున్నారు. నేను చేస్తానికి ఆయన మరి ఆయనకి సమస్తం సాధ్యం అన్నారు. ఇంకా నా వలన దీర్ఘ కలుగుద్ది అన్నారు. దేవుడు యథార్థవంతుడు, ఆయన వాక్యము ఆయన శరణం వచ్చే వరకు ఆయన కేయడం అనమాట. నేను మోషేతో నీకు కూడా తోడుగా ఉంటాను. ఇశ్రాయేలందరూ ఇచ్చినట్లు వారి కన్నుల నేను గొప్ప చేయి మొదలు పెడతాను అని చెప్పేసి ఆయన భక్తుల చుట్టూ ఆయన దూతకాలను రక్షిస్తానని ఏదైనా మాడుతున్నారు అనమాట. ఏదైనా మరి వాగ్దానం అందరి చిత్రాలను కోరుకుంటూ మనం ఆయనకి ప్రతిష్ఠిత జనమై ఉన్నామన్నమాట. అందులో నేను భూమి మీద జనుల కన్నా నేను ఎక్కువగించి తనకు స్వకీయ జనం ఏర్పరచుకున్నారని అంటున్నారు. భూమి నీ మూలంగా సంతానం మూలంగా ఆస్వాదిస్తాను అని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారండి. మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందిస్తానని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏదైనా వాగ్దానం అందరూ జీవితంలో కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన స్వతంత్ర ఘనమైన మనకు తీసుకుంటున్నాను. నేను విందు ప్రపంచం పితక్కబడిన పేరు జ్ఞానం చేసుకోండి. ఆయన పితక్కబడి ఆశలు తెచ్చండి, అక్కడ తెచ్చిన కోరికలు తెచ్చండి. ఆయన శైలి దేవుండి దేవుని ఉద్యోగాలు తెచ్చండి. ఏమైనా బలపరచండి. మన కాలు మీ కార్యం బట్టి సాయం చేయండి. ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యంతో స్వస్థపరచండి. వేదన దుఃఖం వదచ్చండి. కుంగిన వారిని లేతండి. రక్షణ వరకు తెచ్చండి. మీ తరగతి అన్ని నేర్పించడానికి మీ అందరూ స్థితిపడిన కృషి చెప్పమని అతడు ఉండే భాగం తెచ్చామని మా ప్రభు పేరు చూడండి. ఇసుకిస్తే ప్రస్తుతమైన అవున అడిగిపెట్టుకుంటే ప్రతిష్టం తండి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరి ప్రార్థనలు మా కుటుంబం కొరకు ప్రే చేయమని మనం చేసుకుంటున్నానండి. ఆమె